నెత్తికెక్కాయా? పొగరు తలకెక్కిందా? ఒక తప్పు చాలు, పాతాళానికి వెళ్ళిపోతావు. వావ్, ఇది మాత్రం నిజంగా వండరే. లేకపోతే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తనూజని తిట్టడం ఏంటి? ఒకవేళ తిట్టినా ఆమెకి నెగటివ్ అయ్యే ఫుటేజ్ని బిగ్ బాస్ వేయడం ఏంటి? వావ్, తనూజ కెప్టెన్గా అద్భుతంగా చేశావ్. నీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో మా మతులు పోగొట్టేశావ్. శభాష్ తనూజ అని అంటారని అంతా ఎదురుచూశారు. కాని నాగార్జున తన శైలికి విరుద్ధంగా హోస్టింగ్ చేశారు. నమ్మశక్యం కానట్టుగా తనూజని తప్పని చెప్పారు. తొలిసారిగా ఏంటి హోస్ట్ నాగార్జున తనూజపై ఫైర్ అయ్యారా? ఇది మాత్రం ఈ సీజన్లోనే వండర్. వారం మొత్తం తనూజ టోన్ ఒక లెక్క ఉంటే, వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు మాత్రం నాగార్జున సార్ అంటూ వచ్చిన తెలుగు పదాలనే ఒత్తి మాట్లాడుతుంది. అదేంటో మరి, అమాయకంగా ఫేస్ పెట్టి. దట్ ఈజ్ సావిత్రి డాటర్ తనూజ అనిపిస్తుంది తన అద్భుత నటనతో. అయితే ఈ వారంలో తనూజ దివ్యల మధ్య గొడవ తారాస్థాయికి చేసింది. మాటా పెరిగి పర్సనల్ అటాక్ల వరకు వెళ్ళింది. కమెడియన్లు కొట్టుకుని మధ్యలో హీరోని చంపేసినట్టుగా మధ్యలోకి భరణిని లాగి తెగ తన్నుకున్నారు తనూజ, దివ్యలు. అయితే వీళ్ళిద్దరిలో ఎవర్నీ సమర్థించలేం. ఇద్దరూ ఇద్దరే. ఆ గొడవలో తనూజది ఎంత తప్పు ఉందో దివ్యది అంతే తప్పు ఉంది. దివ్యది ఎంత తప్పు ఉందో తనూజది అంతే ఉంది. కాబట్టి వీకెండ్లో నాగార్జున వచ్చి ఎప్పటిలాగే తనూజ కరెక్ట్ అంటారనే అంతా అనుకున్నారు. కాని విచిత్రంగా నమ్మశక్యం కానట్టుగా తనూజని కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికి ఎక్కాయా అంటూ ఇచ్చిపడేశారు. ఆ టైంలో సావిత్రి కూతురు తనూజ ఫేస్ చూడాలబ్బా. అబ్బా సాయిరాం అనేట్టుగానే ఉంది తనూజ, దివ్యల మధ్య గొడవ తగ్గేట్టు లేదంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఇద్దరిలో తప్పు ఎవరిది అని అడిగారు. ముందుగా భరణిని అడగ్గా తనూజదే తప్పుని అన్నారు. తన పాయింట్ తాను చెప్పినప్పుడు నువ్వు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తావ్ అని తనూజ స్టార్ట్ చేసింది. అక్కడ నుంచే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాడు భరణి. ఇమ్మానుయేల్ దివ్యది తప్పు అని అన్నాడు. ఆర్గ్యుమెంట్ పెట్టడం తప్పు కాదు, కాని ఆ గొడవలో దివ్య కొన్ని మాటలు వదిలేసింది అని అన్నాడు ఇమ్ము. అయితే డెమాన్ పవన్ దివ్యకి మద్దతిచ్చాడు. పో అని తనూజ అనడంతో దివ్య రియాక్ట్ అయ్యింది అని చెప్పాడు. ఇక నాగార్జున సావిత్రి కూతురు తనూజని లేపి కెప్టెన్ కాగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా అని అడిగారు నాగార్జున. దాంతో తనూజ తను అరుస్తుంది సార్, ఇంకేం చెప్పలేక మాట్లాడలేక పో అని అన్నాను అంటూ శుద్ధపూస లెక్క మాట్లాడింది తనూజ. ఆ మాటతో నాగార్జున మాట జారితే ఆట జారిపోతుంది. మీ ఇద్దరి గొడవలో భరణిని ఎందుకు లాగారు అని సూటిగా అడిగారు నాగార్జున. నిజానికి ఆ గొడవలో భరణిని లాగింది తనూజనే కావడంతో ఒక్క తప్పు చాలు పాతాళానికి పోతావ్ అని తనూజను హెచ్చరించారు నాగార్జున. మొత్తానికి అయితే ప్రోమో అద్దిరిపోయింది. అంచనాలకు అందనిదిగా ఉంది. ఎందుకంటే నాగార్జున వచ్చారంటే తనూజ తప్పు ఉన్నా కూడా ఆమెకే వంత పాడటం అనేది సర్వసాధారణం. కాని ఈ ప్రోమోలో మాత్రం కళ్ళు నెత్తికి ఎక్కాయా, పొగరు నెత్తికెక్కిందా, పాతాళానికి పోతావ్ అని ఘాటుగా మాట్లాడటం నెవ్వర్ బిఫోర్ అనేట్టుగానే ఉంది. అయితే ఇదంతా ప్రోమో కట్నా, ఎడిటర్ మామ క్రియేటివిటీనా, లేదంటే నిజంగానే నాగార్జున తనూజని తిట్టారో లేదో రాత్రి ఎపిసోడ్లో చూద్దాం. అన్నట్టు తనూజకే ఈ రేంజ్లో క్లాస్ పడిందంటే మరి నోరేసుకుని పడిపోయిన దివ్య ఏ రేంజ్లో క్లాస్ ఉంటుందో చూద్దాం.